హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేబీ టీవీ. ఈ రోజున యాదవుల యొక్క చరిత్ర, యాదవుల యొక్క గౌరవం ఏ విధంగా ఉంది మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న దాని గురించి నేను ఈ వీడియో ముఖంగా తెలియదలుచుకున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే రోజు రోజుకి యాదవుల యొక్క చరిత్రని కోల్పోవడం జరుగుతుంది. యాదవుల యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. యాదవులు రాజ్యాధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిపోతున్నారు. యాదవుల యొక్క చరిత్రతో పాటుగా యాదవ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల ఉనికిని ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ ఇప్పుడున్నటువంటి యాదవ సోదరులు కావచ్చు, యాదవ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ దీని గురించి గనక చర్చించకుండా, దీని గురించి గనక పోరాటం చేయకపోతే రాబోయే రోజుల్లో యాదవుల చరిత్ర మొత్తం మారిపోయి కొత్త చరిత్ర బయటకు వచ్చే ప్రమాదం పొంచుంది. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తున్నాం, ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు అయినటువంటి అనుగురాజు గారు, వారి కుమారులు చరిత్ర లేకుండా కేవలం మంత్రులుగా ఉన్నటువంటి నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆ చరిత్రను లిఖించుకొని వారిని ఈ రోజున ప్రజలకి, రాష్ట్రం మొత్తానికి చాపకూడు సిద్ధాంతం అని చెప్పేసి ఒకటి బ్రహ్మనాయుడు గారు తీసుకొని వచ్చారు. ఆయన ఒక సిద్ధాంతపరమైన వ్యక్తిగా, ఆయన ఒక హీరోగా చూపిస్తూ ఈ రోజున చరిత్రను లిఖించారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు రాజులు లేకుండానే, రాజుల యొక్క అనుమతి లేకుండానే, రాజుల యొక్క ఆమోదం లేకుండానే ఒక మంత్రి చాపకూడు సిద్ధాంతం అనే పద్ధతిని బయటికి తేగలరా? ఒక రాజ్యంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజుల ఆమోదం లేకుండా, రాజుల యొక్క ఆజ్ఞ లేకుండా చేయగలరా? మరి రాజుల ఆమోదంతో చేసినప్పుడు రాజు మరుగున పడిపోయి బ్రహ్మనాయుడు గారు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? చరిత్ర లిఖించిన వ్యక్తులను చూడండి ఒకసారి, యాదవ సోదరులు గమనించండి. చరిత్ర లిఖించిన వ్యక్తులు వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి సంబంధించింది లేకపోతే వాళ్ళని హైలైట్ చేసుకోవడం కొరకు ఈ యొక్క రాజుల్ని మరుగున పడేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. నేను ఒకటే అడుగుతున్న చరిత్రకారుల్ని, మీరు మంత్రుల గురించి లిఖించినప్పుడు ఆ మంత్రులు ఏ రాజుల దగ్గర పరిపాలించారో ఆ రాజులకు సంబంధించినటువంటి చరిత్రను ఎందుకు లిఖించలేదు? ఆ చరిత్ర కూడా ఉండాలి కదా. రాజు లేకుండా, రాజ్యం లేకుండా మంత్రి అనే వాళ్ళు ఉండరు కదా. మరి వాళ్ళు లేకుండా వీళ్ళ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం యాదవుల ఉనికిని, యాదవ చరిత్రని నాశనం చేయటం కొరకు, యాదవుల్ని అనగదొక్కడం కొరకు ఈ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చరిత్రను లిఖించడం జరిగింది. యాదవ సోదరులు గమనించండి, మీరు ఆలోచించండి, మీ చరిత్ర ఏంటి? ఎప్పటి నుంచో చూస్తున్నాం రాజుల పరిపాలన, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా రాజుల పరిపాలన జరిగినప్పుడు రాజుల పేర్లే బయటకు ఉన్నాయి తప్పితే మంత్రుల పేర్లు ఎక్కడ బయటకు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఔరంగజేబు రాజ్యం మీద దండెత్తి వచ్చాడు అన్నారు. ఔరంగజేబు రాజు, మరి అక్కడ మంత్రి ఎవరు? రాజుని బయట పెట్టారు కానీ మంత్రిని ఎందుకు పెట్టలేదు? దుర్యోధనుడు, పాండవులు వీళ్ళందరూ యుద్ధాలు చేశారు, మరి వాళ్ళ పేర్లే ఎందుకు వచ్చాయి బయటికి? మిగిలిన ఆ రోజుల్లో ఉన్న మంత్రుల పేర్లు ఎందుకు బయటకు రావట్లేదు? ఎక్కడన్నా మీరు చరిత్ర చూసుకోండి. రాణి దుర్గమ్మదేవి దగ్గర నుంచి, అశోకుడి దగ్గర నుంచి ఎంతమంది రాజులు అయితే రాజ్యాలను పరిపాలించారో ఆ పరిపాలించిన రాజులు అందరి చరిత్ర ఉంది. కేవలం పల్నాడుని పరిపాలించినటువంటి అనుగురాజు యాదవ్ చరిత్రే లేదు. వీళ్ళిద్దరు మంత్రులే హైలైట్ చేశారు. నాది ఇంకొక డౌట్, వీరులు అంటే వీరమరణం పొందాలి కదా. వీరులంటే రాజ్యం కోసం, ప్రజల కోసం పోరాటం చేసి యుద్ధంలో వీరమరణం పొందుతారు, వారిని వీరులు అంటారు. మరి రెండు కోళ్లను బయట పెట్టేసి కోళ్లు యుద్ధం చేస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచారని చెప్పేసి ప్రకటించేసి వాళ్ళు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు మరి వీళ్ళని వీరులని ఎలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి, చరిత్ర ఏమవుతుంది? యాదవ సోదరులందరూ గమనించండి, ఇంకో పెద్ద ప్రమాదం రాబోయే రోజులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి చరిత్ర మొత్తం లిఖించింది. అలానే శ్రీకృష్ణదేవరాయల గురించి కూడా, శ్రీకృష్ణదేవరాయలు యాదవులకు సంబంధించిన వంశానికి సంబంధించిన వ్యక్తిని ఒక వర్గం వారు, లేదు వేరే వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఒక వర్గం వారు, ఇద్దరు కొంచెం చరిత్రని ఎవరి చరిత్ర వాళ్ళు చెప్పుకుంటూ ఆయన కూడా రెండు వర్గాలకో లేకపోతే రెండు కమ్యూనిటీలకో దగ్గర చేసుకున్నటువంటి భావన ఈ రోజున ఏర్పడుతుంది. ఇవాళ మిగిలిన అన్ని చూస్తున్నాం, యాదవుల యొక్క చరిత్ర మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. మనకు మిగిలిన ఏకైక చరిత్ర శ్రీకృష్ణ భగవానుడి చరిత్ర. అది కూడా ప్రమాదంలో పడే అవకాశం, ప్రమాదంలో పడే రోజు ముందుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడి యొక్క వేషధారణ చేసేసి సినిమాలు చేశారు. కేవలం శ్రీకృష్ణుడి పాత్రలు మాత్రమే చేశారు, శ్రీకృష్ణుడు ఎన్టీ రామారావు గారు కాదు. కానీ ఈ రోజున విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు శ్రీకృష్ణుడిని ఎన్టీ రామారావు గారి రూపంలో విగ్రహాలు చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు మనకంటే తెలుసుద్ది ఎన్టీ రామారావు గారు ఈ జనరేషన్ లో పుట్టారు, ఆయన సినిమా యాక్టర్. కానీ కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్టీ రామారావు గారి ముఖ కవలికలతో కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఏనే కృష్ణుడు అని ప్రచారం ముందుకెళ్ళింది. ఆ జనరేషన్ ఎన్టీ రామారావు గారే కృష్ణుడు అంటారు.
ఆయనే కృష్ణుడు అన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది కదా. పలానా తరంలో ఆయన ముఖ్యమంత్రికి చేశారు, పలానా తరంలో పలానా వాళ్ళకి తల్లిదండ్రులకు పుట్టారు, పలానా తరంలో సామాజిక వర్గంలో పుట్టారని. అప్పుడు ఆ సామాజిక వర్గం వారు ఈయన మా యొక్క వంశంలో జన్మించాడు కృష్ణుడు, కృష్ణుడు మావాడే అని చెప్పేసి ప్రమాదంలోకి వెళ్ళే ప్రమాదం ఈ రోజున రాబోయే రోజుల్లో మనం చూస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి, యాదవ సోదరులు మొత్తం ఆలోచన చేయండి. చరిత్ర అంటే నీ ఉనికి, నీ ఉనికిని నువ్వు కాపాడుకో, నీ భావితరాలకి నీ ఉనికిని తెలియపరచు. ఈ రోజున నువ్వు మౌనంగా ఉంటూ బానిసత్వం వైపు నడుస్తూ యాదవ యొక్క ఉనికిని, యాదవ యొక్క చరిత్రని, యాదవ యొక్క గౌరవాన్ని, యాదవ రాజుల్ని సమాజంలో ఒక లేకుండా చేసే ప్రమాదం ఈ రోజున ఉంది. కాబట్టి దాన్ని మనం అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. ఇంకొక మాట నేను చెప్పగలుగుతున్నాను. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గమనిస్తే యాదవులు, ముఖ్యంగా యాదవులు మాత్రమే ఈ రోజున నష్టపోతున్నారు. నేను కొన్ని నియోజకవర్గాల్లో చూశాను. ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే మీరు గొడవలకు వెళ్ళొద్దు, మన సీఎం గారు గొడవలు ప్రోత్సహించడం లేదు, సీఎం గారు మన గొడవలను ఆపేయమంటున్నారు, మన సామాజిక వర్గాలు చెప్పేసి వాళ్ళ సామాజిక వర్గాలను కాపాడుకుంటున్నారు. వాళ్ళు ఏ సామాజిక వర్గం. అదే పరిస్థితి ఈ రోజున యాదవుల మీద దాడులు జరుగుతుంటే కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ మరి అదే చంద్రబాబు నాయుడు గారు దాడుల్ని ఆపమంటున్నారు, యాదవుల మీద కూడా దాడులు చేయొద్దు అని చెప్పేసి ఎవరు మాట్లాడతారు. అంటే ఒకసారి మీరు గమనించండి ఏం జరుగుతుంది, యాదవుల మీద ఎంత విష ప్రయోగాలు జరుగుతున్నాయి, యాదవుల ఉనికిని కోల్పోవటానికి, యాదవుల ఉనికిని తీసేయడానికి ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఆలోచించండి. రాజ్యాలు వెళ్ళిన చరిత్ర మంది, సంఖ్యాబలంలో బలంగా ఉన్నా, విద్యాపరంగా ఎదుగుతున్నా, వైద్యపరంగా ఎదుగుతున్నా, ఆర్థికంగా ఎదుగుతున్నా, రాజకీయంగానే వెనకబడుతున్నాం. ఎందుకు అంటే వీళ్ళల్లో యాదవ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థని, కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, తాకట్టు పెడుతున్నారు. దానివల్ల ఈ రోజున మనం వెనకబడిపోతున్నాం. ఈ రోజున మన యాదవ సంఘాలు చూస్తున్నాం. 7-8 యాదవ సంఘాలు ఉన్నాయి. అఖిల భారత యాదవ సంఘం అనో ఇంకోటనో 7-8 సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ చాలా చోట్ల యాదవుల మీద దాడులు జరుగుతున్నాయి, రాజకీయ దాడులు. మరి సంఘంగా ఎందుకు మీరు ఆ పార్టీలు ప్రశ్నించడం లేదు? ఎందుకు అంటే వీళ్ళు కూడా ఆ పార్టీలకు తొత్తులుగా మారి ఆ పార్టీలు ఇచ్చేటటువంటి డబ్బులు కావచ్చు, ఆ పార్టీలు ఇచ్చేటటువంటి పదవులు కావచ్చు, ఆ పార్టీలు ఇచ్చేటటువంటి వ్యాపారాలు కావచ్చు చేసుకుంటూ కులాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కూడా కులాన్ని నాశనం చేస్తున్నారు. నేను ఒకటే వేడుకున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అవేర్నెస్ ఉంది, చైతన్యం ఉంది యాదవుల్లో, కానీ ఒంటరిగా ఉంది. నాలాగే వీడియోలు చేస్తూ చాలా మంది యాదవులు ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తున్నారు. బట్ కానీ వీళ్ళందరూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేసి వీళ్ళందరూ గుంపుగా ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా మన సామాజిక వర్గాన్ని కాపాడుకోగలం, మన చరిత్రను కాపాడుకోగలం. అందుచేత మన చరిత్రని, మన సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో యాదవ సోదరులందరూ భాగస్వామ్యాలు కావాలని, పార్టీలకు అతీతంగా ముందుండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే పిడుగురాళ్ల మండలంలో పిడుగురాళ్ల గంగమ్మ గుడి ఎదురు రాబోయే రోజుల్లో పలనాడుని పరిపాలించినటువంటి అనుగురాజు యాదవ్ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి అనుగురాజు యాదవ్ విగ్రహ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆల్రెడీ కమిటీలు వేయటం జరిగింది, పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. భూమి పూజ విగ్రహావిష్కరణ త్వరలో, అతి త్వరలో మనం పూర్తి చేసుకొని యాదవులందరూ ఐకమత్యంతో ఉందాం, యాదవుల యొక్క చరిత్రను కాపాడుకుందాం, మన ఉనికిని మనం నిలబెట్టుకుందాం అని చెప్పేసి వీడిముఖంగా తెలియజేసుకుంటూ గురజాల నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న యాదవ్ సోదరులందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అనుగురాజు యాదవ్ అనేది పార్టీలకు సంబంధించింది కాదు. కేవలం కోల్పోతున్న చరిత్రని మరలా పునరుద్ధరించడం కోసం చేస్తున్న ప్రయత్నం. దయచేసి రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులందరూ దీన్ని గమనించండి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, కమ్యూనిటీకి సంబంధించింది. మీలో మనస్పర్ధలే ఉన్న చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి కమ్యూనిటీని ఏకతాటి మీదకి తీసుకురావడంలో మీ సహకారం ఖచ్చితంగా అవసరం. మీరు గనక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో గనక సహకారం అందించకపోతే చరిత్రహీనులుగా మీరు కూడా మిగిలిపోతారని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అనుగురాజు యాదవ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా పూర్తి చేసుకొని మన చరిత్రను నిలబెట్టుకుందాం, భావితరాలకు మన చరిత్రను తెలియపరచుదాం. జై యాదవ్, జై జై మాధవ్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.